మార్చ్ 10, 2022లో ఈ క్రైమ్ జరిగింది. నా కెరియర్లో చాలా కష్టమైన కేసెస్లో ఇది ఒకటి. ఒక్కొక్క టర్న్లోనూ ఒక్కొక్క ప్రశ్న తలెత్తింది. దానికి సమాధానం ఎవరి దగ్గర లేదు. క్రిమినల్ చాలా భయంకరమైన ఒకడు. ఇందులో బాధింపబడింది ఒక 17 ఏళ్ల వయసున్న అమ్మాయి గిన్నీ యాదవ్. తన జీవితాన్ని ఇంకా జీవించడానికి కూడా ప్రారంభించలేదు. ఎప్పుడు ఒక్కొక్క కేసులోనూ ఒక క్రైమ్ సీన్ ఉంటుంది. కానీ ఈ కేసులో 4 క్రైమ్ సీన్స్ ఉన్నాయి. ప్రతి క్రైమ్ సీను అంతకుముందు జరిగిన క్రైమ్ సీన్ ఇచ్చిన షాక్ కంటే ఎక్కువ షాక్నే ఇచ్చింది. అమ్మాయికి వంట చేయడం వస్తుందా? శశాంత్ సార్, మీ అమ్మాయి చాలా అందంగా ఉంది. మీ అమ్మాయి వయసు ఎంత? అరే లేదు లేదు, ఇది నా కూతురు సుమన్ కాదు. గిన్ని, నువ్వు వెళ్ళమ్మా, నువ్వు సుమన్ పంపించు. సరే బాబాయ్. పిలుస్తున్నారక్క. నువ్వెందుకు నీళ్ళు తీసుకొచ్చావు? సుమన్ కదా తీసుకురమ్మంది. నాకేం తెలుసు మమ్మీ. సారీ అమ్మా. పర్వాలేదు పిన్ని, చిన్నపిల్ల కదా. సరేరా వెళ్దాం. మమ్మీ, నేను 1 నిమిషంలో వస్తాను. అరే, ఇదిగో తీసుకో, స్కూల్కి టైం అవుతుంది, త్వరగా తిను. నాన్నా, అక్క, ఇది అమ్మ చేసినట్టుగానే లేదు. ఇందులో సాస్ ఎందుకు వేయలేదు? సైలెంట్గా తిను. సరే. నాన్నా, మీ పాకెట్ మనీ.
నిన్ను చూస్తుంటే ప్రతిమ గుర్తుకొస్తుంది. అరే, నువ్వు మొత్తం డబ్బు లోపల పెట్టేశావు. అయితే నాకు పాకెట్ మనీ ఇంక దొరకదా? ఇదంతా మీ డబ్బులే కదా. ఏమైంది నాన్న? ఇప్పుడు చూడ్డానికి మమ్మీలాగే కదా ఉన్నా? నువ్విప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఇలా చూడు, ఈరోజు అమ్మలాగే నేను పోహా చేశాను, నీకు నచ్చినట్లుగా. రా. కంగ్రాచులేషన్స్. అరే ధరం, నువ్వా? అరే రమన్, మన బెన్ని బేల్ ఎగ్జామ్లో సెకండ్ వచ్చింది. తను ఇలాగే కష్టపడిందంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఫస్ట్ వస్తుంది, నాకు పేరు తెచ్చిపెడుతుంది. అంటే మన ఏరియాకి మంచి పేరు తెస్తుంది. హే గిని, తీసుకో. వద్దు. తీసుకో. వెళ్ళొద్దు, ఇవాళ నిన్ను వదిలిపెట్టను. వద్దు, వెళ్ళొద్దు రా, చెప్పేది విను. రేయ్, వద్దు. ప్రశాంతంగా ఉండు. వద్దు, వద్దన్నా. వద్దు వద్దు, అలా ఉండు. సైలెంట్గా ఉండు. నీ దేవత నీకే దొరుకుతుంది. నేను ఎక్కడున్నా నీకు తీసుకొచ్చి ఇస్తాను. అక్క ప్లీజ్ మీరు రండి. సుమన్ అక్క పెళ్లి మీరు కూడా బాగా మిస్ అవుతారు. లేదు, నాకు 2 వారాల తర్వాత ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకా చదవాల్సింది చాలా ఉంది. పెళ్లి తర్వాత నేను అక్కని చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. అక్క ఈ రోజు థర్స్డే, ఎలాగో కరెంటు పోతుంది, మీరెలా చదువుతారు? మేడం, మన ఇంట్లో ఇన్వర్టర్ ఉంది. ఇలా చూడు గిన్ని, జాగ్రత్తగా ఉండాలి. కిటికీలు తలుపులు మూసే ఉంచు. సరే నాన్న. బాయ్. బాయ్. బాయ్ అక్క. బాయ్. చెప్పండి, ఏం కావాలి? గిన్ని, 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 గిన్ని. సార్, తలుపులో ఎవరు ఫోర్స్ ఎంటర్ చేసినట్లేదు. అంటే అటాకర్ గిన్నికి తెలిసి ఉంటుంది, అందుకే తలుపులు తెరిచి ఉంటుంది సార్. చెప్పండి, విషయం ఏంటి? సార్, త్వరగా ఇక్కడికి రండి. సార్, ఇక్కడ చూడండి, చాలా బ్లడ్ ఉంది. ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకెళ్లారనుకుంటా. ఇక్కడున్న బ్లడ్ని చూస్తుంటే అమ్మాయి ప్రాణాలతో దొరకడం కష్టం. అటాకర్ ఇంట్లోకి దూరాడు, అమ్మాయిని అటాక్ చేశాడు. కానీ బాడీని ఎందుకు తీసుకెళ్ళుంటాడు? ఏంటి చదువుతున్నావనుకుంటా? ఇలా చూడు, నీ డాల్ ఒకటి తీసుకొచ్చా. ఏం తీసుకొచ్చావు చూపించు.
అమ్మ లాంటి డ్రెస్. వావ్, ఈ డ్రెస్ అమ్మ డ్రెస్ లాగే ఉంది. ఎంత బాగుందో కదా. వావ్, థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. సరే, గిన్నీకి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? ఏంటి మీరు ఈ విధంగా అడుగుతున్నారు? పియు, అమ్మా పియు, తల్లి, అమ్మా పియు, ఇందా ఇందా, తీసుకో 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 తీసుకోమ్మా, తీసుకో. గిన్నీ అక్క, గిన్నీ అక్క. దొరికేస్తుందమ్మా, దొరికేస్తుంది. ఇలా చూడండి సార్, మీరు గాని మీ అమ్మాయి గాని ఏ వస్తువుని జరపలేదు కదా? లేదు సార్, మేము చూసిన వెంటనే మీకే ఫోన్ చేసాం. సార్, గుమ్మంలో 2 చెప్పులు మార్కులు ఉన్నాయి సార్. ఒకటి సైజ్ 8, ఇంకొకటి సైజ్ 9. సార్ ఒక్క నిమిషం, మీ ఇంట్లో ఎవరైనా 8, 9 సైజులో షూలు సార్, వేస్తారు? నా చెప్పుల సైజు 7, ఉన్న పియుది 4, ఇంకా గిన్ని సైజ్ నెంబర్ 5 సార్. అయితే ఆ మార్క్స్ అటాకర్స్వే అయి ఉండొచ్చు. వాళ్ళు 2 అయి ఉండొచ్చు. సూరజ్, ఈ ఎవిడెన్స్ మొత్తం కలెక్ట్ చేయండి. ఈయన ఫోన్ కూడా ట్రాకింగ్ లో ఉంచండి. ఒకవేళ కిడ్నాప్ చేస్తుంటే ర్యాన్సమ్ కోసం కాల్ వస్తుంది. రైట్ సార్. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఇవి మా గ్రామంలో ఉన్న పొలం పేపర్స్. 1 సంవత్సరం క్రితం నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నీకు నేను ఏ సహాయం చేయలేకపోయాను. నేను ఉత్తి చేతులతో పంపించాను. కానీ ఇప్పుడు ఇది నీ హక్కు. 2 పిల్లల మీద రాశాను, సుమన్ తర్వాత పియు మీద. మరి గిన్ని భాగం తను కూడా ఈ ఇంట్లో అమ్మాయే కదా? లేదు. గిన్ని అంటే గుర్తొస్తుంది. తనకి ఒక సంబంధం వచ్చింది. పెళ్ళి? తనకి 17 సంవత్సరాలే అన్నయ్య. అందులో తప్పే ఉంది. మీ వదిన్ని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు తనకి వయసు 16 ఏళ్లే. ఎంత తొందరగా గిన్నికి పెళ్లి చేసి బయటికి పంపిస్తావో పియూకి అంత మంచిది. నేను మాటిచ్చాను, నెక్స్ట్ వీకు పెళ్లి సంబంధం వాళ్ళ ఇంటికి వస్తా. మాట ఇవ్వడానికి మీరెవరు? మీరు గిన్నీని ఈ కుటుంబంలో అమ్మాయిగా చూడనప్పుడు మీకు తన మీద హక్కు లేదు. ఇంకోసారి ఈ విధంగా ఆలోచించకండి. రమణ్, రమణ్. లేదు, నాకు ఎవరి మీద సందేహం లేదు. దేవత తను మంచిది కాదు, తను చెడ్డది, తను చెడ్డది, తను చెడ్డది. ఇదే ధరం గౌడ ఇల్లు. ధరం కొన్నిసార్లు గిన్నీతో మాట్లాడడం చూశాడు. వాళ్ళిద్దరూ బాగా క్లోజ్ గానే మాట్లాడుకుంటారు సార్. అరే గిని, ఎక్కడి నుంచి వస్తున్నావు? ట్యూషన్ నుంచి వస్తున్నాను అంకుల్. ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నావా? ఏ ట్యూషన్లో చదువుకుంటున్నావు? గిన్ని, తల్లి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ట్యూషన్ నుంచి వస్తున్నాను నాన్న. సర్లే గాని ఇంటికెళ్ళు. రమణ్, నేను ఊరికే తనతో. తన నంబర్ దొరికిందా? దొరికింది సార్, కానీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ధరంని చివరిగా నిన్న సాయంత్రమే చూశారట. ఒకవేళ ఈ ధరం గిన్నీని ఏమైనా చేస్తుంటాడా? నిన్న రాత్రి గిన్ని ఇంట్లో ఒంటరిగా ఉండబోతోందని తనకు తెలుసు. చెప్పండి, ఏంటి విషయం? సార్, గిన్ని వాళ్ళ అమ్మ ఒక 6 నెలల క్రితం ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. బ్రేక్ ఫెయిల్ అయింది సార్.
అంటే నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నాకు ఫోన్ చేయకు. వారంలో ఒకసారి నేను నీకు ఫోన్ చేస్తున్నాను కదా. ఒకవేళ ఎవరైనా ట్రాక్ చేశారంటే అంతా వేస్ట్ అయిపోతుంది. అని చెప్పేది అర్థం చేసుకో. టెంపోని తెరువు, నేను లోపల పెడతాను. ఆగాగు, నేను వస్తున్నాను. కొంచెమైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇతను అలా మాట్లాడుతున్నట్లే. సార్ నేను చెక్ చేశాను. అలమారలో 15,000 ఉండాలి, లేవు. ఇంట్లో కొద్దిగా నగలుండాలి, అవి కనిపించట్లేదు సార్. ఏదేది కనిపించలేదు, వాటి డీటెయిల్స్ ని మా కానిస్టేబుల్ మంజుకి ఇచ్చేయండి. సరే రమణ్ సార్, గిన్నీకి ధరంకి బాండింగ్ ఎలా ఉంటుంది? ఐ మీన్ గిన్ని అర్ధరాత్రి వేళ ధరం కోసం తలుపు తెరుస్తుందా? మీరు మా అమ్మాయి క్యారెక్టర్ మీద అనుమానిస్తున్నారా? ఇలా చూడండి రమణ్ సార్, యాక్చువల్గా నేను చెప్పాలనుకుంది ఇది సార్, కాదు. ఒక నిమిషం రెడ్డి. సార్, ఎంజీ రోడ్లో ఒక డెడ్ బాడీ దొరికింది. రెండో క్రైమ్ సీన్ మమ్మల్ని ఇంకా కన్ఫ్యూజ్ చేసింది. మా మొదటి సస్పెక్ట్ ధరం రెండో విక్టిమ్గా ఉన్నాడు. సార్, ఇతని చెప్పు సైజు 8. డ్రైవర్ ఎక్కడ? ఇతనే సార్. ఆ రోజు రాత్రి గిన్నీకి ఏం జరిగింది? ఇంకా చాలా కన్ఫ్యూజ్ చేసే ట్విస్ట్లన్నీ రాబోతున్నాయి. ఒకదాని తర్వాత ఇంకో క్రైమ్ సీన్ మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నేను చెప్పేది నిజం సార్. టెంపోలో ఒక శవం ఉంది, అది ఎలా వచ్చిందో నీకు తెలీదు? సార్ నేను చెప్పేది నిజం సార్. రోజు అక్కడే సార్ టెంపో పార్క్ చేస్తాను. ఎవరి పేర్లో ఉంది చెప్పు. సార్ అది రజత్ గారి పేరు మీద ఉంది సార్. నేను ఆయన దగ్గరే పని చేస్తున్నాను సార్. ఆయనది మూవ్స్ అండ్ ప్యాకర్స్ పని సార్. సార్ నేను చెప్పేది నిజం సార్. ఈ 2 మర్డర్స్కి నాకు ఏ సంబంధం లేదు సార్. సార్, ఈ శంకర్ నోరు తెరవడం లేదు సార్. వారికి ఏం తెలియదని చెప్తూనే ఉన్నాడు సార్. వీడి బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ తీయండి. రైట్ సార్. సార్, గిన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఇంకెవరి ఫింగర్ ప్రింట్స్ దొరకలేదు. గిన్ని, రమణ్ ఇంకా ధరం వీళ్ళ ముగ్గురు కాల్ రికార్డ్స్ నేను చెక్ చేశాను. రమణ్ ఫోన్ నిన్న రాత్రి క్రైమ్ జరిగేటప్పుడు మధ్యలో 4 గంటల సేపు స్విచ్ ఆఫ్ అయింది. కానీ ఆయన ఫోన్ లొకేషన్ పెట్టి చూస్తే ఆయన ఫోన్ లొకేషన్ ఆయన ఇల్లే. సార్, ఫోన్ స్విచ్ ఆఫ్ అయినప్పుడు ఉదయం 4 గంటలు, అది ఫోన్ ఆన్ అయినప్పుడు 8 గంటల 14 నిమిషాలు. లొకేషన్ ఇంకా ఆయన ఇల్లు. ధరం పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం ఆ మర్డర్ జరిగింది ఉదయం 4 గంటలకి. అదే సమయంలోనే రమణ్ ఫోన్ కూడా ఆఫ్ అయింది. సార్, క్రైమ్ జరిగిన రోజు రమాన్ వాళ్ళ ఏరియాలో కరెంట్ షట్ డౌన్. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి అందరికీ 3 రోజుల ముందే నోటీస్ వచ్చింది. వాట్? అంటే దాని అర్థం ఆ రోజు రాత్రి ఏరియా చాలా చీకటిగా ఉంటుంది, ఏది చూసుండలేరు. బాగా ప్లాన్ చేశారు. ఐఎమ్ షూర్ ఆ ఏరియా వాళ్ళే ఎవరో చేశారు. తర్వాత అలాగే రమణు, శశాంత్ 1 సంవత్సరం క్రితం ఒకే ఇంట్లో ఉన్నారు కదా? అవును సార్. గిన్ని మా వంశంలో పుట్టిన అమ్మాయే కాదు, గిన్ని తప్పుగా పుట్టిన పిల్ల. ఇది కూడా నాకు 2 సంవత్సరాల క్రితమే తెలిసింది. అందువల్లే రమణి ఇంటి నుంచి వెళ్ళిపోయారా? మీరు చెప్పినందువల్లే వెళ్ళారు. నాకు రమణ్ పియు వల్ల ఏ సమస్య లేదు. నేను మా అమ్మాయి సుమనికి పెళ్లి చేయాలి. అందుకనే గిన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాను. కొంతమంది పెళ్లి వాళ్ళకి చెప్పేశారు. అందువల్ల సంబంధం కూడా వెళ్ళిపోయింది. దాని తర్వాత వాళ్ళని ఎన్నోసార్లు కాంటాక్ట్ చేయాలని ప్రయత్నించాం. తర్వాత రమణికి ప్రతిమ కూడా గొడవలు ఎక్కువ అవుతున్నాయి. 2 వారాల్లో ప్రతిమ కూడా యాక్సిడెంట్లో చనిపోయింది. ఆ సమయంలో రమణు వాడే వెళ్ళిపోయాడు. ఈ గిన్ని దానివల్ల మా పరువు పోయింది. ఎప్పుడు ఏడుస్తూ సమస్యలే. ఇప్పుడు చచ్చినాక గిన్ని డెడ్ బాడీ ఇంకా దొరకలేదు. దొరుకుతుందా ఏంటి? లేదు లేదు, నేను చెప్పాలనుకున్నది అది కాదు. పెళ్లి రోజు రాత్రి రమణ్ ఇక్కడి నుంచి ఎన్ని గంటలకు బయలుదేరారు? దాదాపుగా తెల్లారుజామున 4ంటికి. శశాంక్ పూర్తి బ్యాక్గ్రౌండ్ కావాలి నాకు. ఆ అమ్మాయి మీద ఇతనికి చాలా అసూయ ఉంది. గిన్ని ఫ్రెండ్స్తో కూడా మాట్లాడండి.
రమణ్కి గిన్నీకి బాండింగ్ ఎలా ఉంటుందో అడగాలి. రైట్ సార్. అలాగే ప్రతిమ యాక్సిడెంట్ గురించి కూడా ఒకసారి విచారిద్దాం సార్, ఎందుకంటే ఇది నిజం కాకుండా కూడా ఉండొచ్చు. ఇలా చూడు, భయపడకు శ్రేయ. నీకేం తెలుసో అది చెప్పు. గిన్నీకి వాళ్ళ నాన్నన్న చెల్లెన్న చాలా ఇష్టం. ఇంతవరకు తను వాళ్ళ ఇంట్లో ఏం గొడవ జరిగిందని ఎప్పుడు నాతో షేర్ చేసిందే లేదు, ఓపెన్ గా మాట్లాడలేదు. అయితే తనకి బయట సమస్య చెప్పు శ్రేయ, భయపడద్దు. నీకేం తెలుసో అది నిజం చెప్పు. మంతు శర్మ, అందరూ తన్ని మన్ను అని పిలుస్తారు. తను గిన్ని పక్కింట్లో ఉంటాడు. మూడు రోజుల ముందు వాళ్ళిద్దరి మధ్యన గొడవ పడ్డారు, కానీ నేనేది సరిగ్గా వినలేదు. కానీ మన్ను చాలా కోపంగా ఉన్నాడు. ఏమైంది అతను అంతలా కోపడుతున్నాడు? వాడికి పిచ్చి పట్టింది. వాడు చాలా పొసెసివ్గా ఉన్నాడు. రా వెళ్దాం. సార్, మొన్న సాయంత్రం నుంచి మన్ను ఇంటికి రాలేదు. మన్ను గిన్ని యొక్క రిలేషన్షిప్ గురించి మీకు తెలుసు కదా? తెలుసు, సందేహం ఉంది. అయినా సరే మీరేం చెప్పలేదు. మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు, కానీ నా కొడుకు అటువంటి పనులు చెయ్యడు సార్. క్రైమ్ రోజు మన్ను ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. ఇదేమి మామూలు విషయం కాదు. మన్ను షూ సైజ్ ఏంటి? 8 సార్. ఎందుకు? ఏం లేదు. ఇక్కడ మీరు మన్ను ఒంటరిగా ఉంటున్నారా? అవును సార్. ఏమైంది? లేదు, మీ వైఫ్ మీతో పాటు లేరా? తను 7 సంవత్సరాల క్రితమే మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. దాని తర్వాత మేము ఇక్కడికి వచ్చి ఉంటున్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది? నా ఫోన్ ఎందుకు చెక్ చేస్తున్నారు? నన్ను ఇన్వెస్టిగేట్ చేసి ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? గిన్ని నా కూతురు. మీరు మీ అన్నింట్లో నుంచి బయలుదేరారు. తర్వాత 4 గంటల తర్వాతే మీరు పీసీఆర్కి ఫోన్ చేశారు. మధ్యలో మీ ఫోన్ ఆఫ్లో ఉంది. నా ఫోన్లో బ్యాటరీ అయిపోయింది. దారిలో టీ తాగడానికి మేము డాబాలో ఆగాము. టీ తాగడానికి 3-4 గంటలు పడుతుందా? ఎనివే, డాబా అడ్రస్ ఏంటి? ఆ డాబా పేరు గుర్తులేదు. అది ఫాతిమా నగర్ దగ్గర ఉంది. అక్కడ చాలా దాబాలున్నాయి. అయితే వెళ్ళండి, అక్కడ మీరు వెళ్ళి కనుక్కోండి. మీ టైం వేస్ట్ చేసుకోండి. సరైన చోట మీరు ఇన్వెస్టిగేట్ చేయరుగా. నా కూతురు ఏ పరిస్థితిలో ఉందో తెలియట్లేదు. మీకు మన్ను గురించి తెలుసా? ఎవరు? ప్రశాంత్ కొడుకు మన్ను. వాడి గురించేంటి? మన్ను గిన్ని ప్రేమించుకుంటున్నారు. అది అబద్ధం అండి. ఇదంతా మీరు నమ్మకండి. గిన్ని మీకు పుట్టలేదని మీరెందుకు మా దగ్గర దాచారు? ఇది ఎందుకని చెప్పాలి? మీరు ఏం అడగాలో అది నేరుగానే అడగండి. సరే, తిన్నగానే అడుగుతాను. మీరు గిన్ని విషయంలో చాలా అగ్రెసివ్ అని విన్నాను. గిన్ని ధరం మాట్లాడడం మీరు చూశారు. ఆ రోజు రాత్రి మీరు త్వరగా ఇంటికి వెళ్ళుండే అవకాశం ఉంది. ఇంట్లో వాళ్ళిద్దరూ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నా కూతురికి ఆ ధరంకి మధ్యలో ఏదో తప్పుడు సంబంధం అంటారా? అందువల్ల నేను ధరముని చంపానా? మీరు ఏమనుకుంటున్నారో అనుకోండి. మీ ఆలోచనలను ఎవరూ ఆపలేరుగా. నాకు మీ మీద ఎటువంటి నమ్మకం లేదు. నా కూతుర్ని నేనే వెతుక్కుంటాను. హలో గిర్జర్ సార్, నాకు మీ నెంబర్ న్యూస్ పేపర్లో దొరికింది. నేను నా కూతుర్ని వెతకాలి. రమణ గారు, ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ప్రకారం చూస్తుంటే ఇది కిడ్నాపింగ్ కేసులా కనపడుతుంది. దీన్ని పోలీసులే సాల్వ్ చేయగలరు. ఇది ఇప్పుడు క్రిమినల్ కేసుగా మారింది. మీరెందుకని నా దగ్గరకు వచ్చారు?
గిరిధర్ సార్ పోలీస్ టైం వేస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి నేను ఎంత కోఆపరేట్ చేయాలో అంతా కోఆపరేట్ చేస్తూనే ఉన్నా. కానీ వాళ్ళ ఇష్టానికి నేను నడుచుకున్నానంటే నా కూతురికి ఇంకా ఘోరం జరిగే ప్రమాదం ఉంది. నా కూతురు ఎక్కడ ఇరుక్కుపోయిందో తెలియట్లేదు. ఇది నా దగ్గర ఒక నెంబర్ ఉంది, మంతు శర్మ నెంబర్. వీడిని మన్ను అని పిలుస్తారు. ఒకవేళ వీడు నా కూతుర్ని కిడ్నాప్ చేసి ఉండొచ్చు. పోలీసులు ఏం చెప్తున్నారంటే వీడు నా కూతురు బాయ్ ఫ్రెండ్ అంట. కానీ రిపోర్ట్లో మీ ఇంట్లో ఎక్కువగా బ్లడ్ ఉందని రాశారు కదా, మీ అమ్మాయి ప్రాణాలతో ఉందని అనుకుంటున్నారా? గిరిధర్ సార్, నా కూతురు ప్రాణాలతోనే ఉంది. తను బ్రతికే ఉందని నా మనసు చెప్తుంది. తనకి సహాయం కావాలి. నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను సార్. ప్లీజ్ మీరు నాకు సహాయం చేయండి. తనని నాకు వెతికి పెట్టండి. సరే రమణ గారు, నేనేదో ఒకటి చేస్తాను. చాలా థ్యాంక్స్ సార్ మీకు. అక్క, పిహు పిహు, ఏంటిదంతా? మీ నాన్న ఎక్కడున్నాడు? ఈ రోజు వాళ్ళిద్దరూ నన్ను ఎదలో పట్టుకుని తప్పు చేద్దామని చూశారు. నేను అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాను. ప్లీజ్ ఏదో ఒకటి చేయండి. లేదు 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 లేదు, భయపడకు, ఏం కాదు, నేనున్నాను కదా. వాళ్ళిద్దరి పేరు హితన్ తరుణ్. వీధిలో నెంబర్ 1 ఎదవలు. ఎప్పుడు చూసినా అమ్మాయిని టీజింగ్ చేస్తూనే ఉంటారు. క్రైమ్ రోజు రాత్రి వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిందా? సార్, ఇంట్లో వాళ్ళు ఒక రోజు ముందే నావలాపూర్ వెళ్లాలని ప్లాన్ చేశారు. కానీ సార్, గిన్ని లొకాలిటీ బయట టీ కొట్టుంది, అక్కడికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. మన్ను ఎక్కడున్నారో తెలిసిందా? లేదు సార్, వెతుకుతున్నా. ఇలా చూడు కమల్, ఇంకా ఎన్ని రోజులు మనతో కాల్ రికార్డ్స్ ఎప్పుడు దొరుకుతాయి? అరే అవునయ్యా, డీసీపీ ఆఫీస్ నుంచి 2 రోజుల క్రితమే అప్లికేషన్ పంపించారు. గిరిధర్ సార్, ఎవరో శ్రేయకి కాల్ చేస్తున్నారు. అవును, ఇంకా గిన్ని గురించి ఏమీ తెలియలేదు. తన ప్రాణాలతో ఉందో లేదో తెలియదు. చాలా యాంగ్జైటీగా ఉంది. సరే, మనం ఒకటి చేద్దామా? సాయంత్రం షాపింగ్ వెళ్దామా? సరే, సాయంత్రం 4 గంటలకి ఈ స్క్వేర్లో కలుద్దాం. అందుగా ఏం లేదు సార్. సార్, కిడ్నాపింగ్ జరిగిన 2 రోజుల క్రితం గిన్ని ఇంటి పక్కన ఉన్న మార్కెట్లో 8వ సైజ్ చెప్పులు కొన్నారు. ఎవరు తీసుకుంది? ఎనీ ఇన్ఫర్మేషన్ ఉంది సార్, ఇది చూడండి. చూడండి సార్. వాట్? ఇన్ని ఈ చెప్పులు ఎందుకు తీసుకుంది? అవును సార్, అలాగే క్లోజ్గా చూడండి. గిన్ని భయపడుతున్నట్టుంది. ఎవరో కంపల్ చేసి చేయిస్తున్నట్టున్నారు. మార్కెట్లో ఉన్న అన్ని సీసీటీవీస్ చూసేసాం, కానీ మన్ను ఎక్కడ కనిపించలేదు. మంజు, నువ్వు మళ్ళీ దీన్ని ఇంకోసారి చెక్ చేయి. ఇందులో తరుణ్, హితన్ ఎక్కడైనా ఉన్నారా చెక్ చేయి. ఓకే సార్. ఒక్క విషయం అర్థం కావట్లేదు, ఇంకా గిన్ని డెడ్ బాడీనే దొరకలేదు. కానీ గిన్ని ఇప్పుడు ప్రాణాలతో ఉందా లేదా? మేడం, బట్టలు 102 రూపాయలు అయ్యిందండి. అన్నా, మీరు ఒకటి చేయండి. రాత్రి 9 గంటలకి రండి. ఇప్పుడు మా హస్బెండ్ ఇంట్లో లేరు. సార్, రమన్ వైఫ్ ప్రతిమ, తన యాక్సిడెంట్ కేసు గురించి విచారించాను. యాక్సిడెంట్ అయ్యే 1 రోజుకు ముందు కార్ సర్వీస్కి వెళ్ళింది. అది చేసింది రమణే. కార్ని సర్వీస్ చేయించారు, అయినా కూడా బ్రేక్ ఫెయిల్ అయిందా? అవును సార్, ఇది కావాలనే చేశారా లేదంటే మెకానిక్ తెలియక చేశారని కనపడడం కష్టంగా ఉంది. మెకానిక్ తో మాట్లాడారు? అవును సార్, కానీ తను అంతా రెడీ చేసి పంపించానని చెప్పాడు సార్. ఒకవేళ అన్నిటినీ సరిచేసే బండిని పంపించాడంటే సార్, ఈ శంకర్ పట్నంలో ఉన్నాడు. వాడికి డబ్బులు అవసరం కాబట్టి రాబరీ, డబుల్ మర్డర్ చేసేసి వెళ్ళిపోయాడు. ఈ 3 క్రైమ్ సీన్ ముందు జరిగిన క్రైమ్ సీన్స్ యొక్క చిక్కుని విప్పుతాయా, లేదా ఈ కన్ఫ్యూషన్ ఎక్కువ అవుతుందా?
సార్ సార్ నన్ను ఎందుకు కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నానా? పాట్నా లాగానే నువ్వు ఇక్కడ కూడా డబ్బు కోసం దోచుకున్నావు, హత్య చేశావు. చెప్పు చెప్పు. క్రైమ్ అంతా నేనే చేశాను సార్. నేను పేదవాడిని, నాకు డబ్బు అవసరమైంది సార్. నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు సార్. పట్నా నుంచి వచ్చిన ఇంకో వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. వాడిని ఎవరు వెతకరు సార్. నా మీద ఎందుకు సార్ ఎంత వేస్తున్నారు? నన్ను జైల్లో పడేయండి సార్. దాక్కుని అలసిపోయాను సార్. నేను చెప్పేది నిజం సార్, నన్ను నమ్మండి సార్. సార్, రమణ ఒక వారానికి ముందు ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్కి కాల్ చేశారు. ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్కా? ఎందుకు? గిన్నీని వెతకడం కోసం ఏమనుకుంటాను సార్. విలువతన్ని. రైట్ సార్. ఎక్స్క్యూజ్ మీ, నేను ప్రైవేట్ డిటెక్టివ్ గిరిధర్ టాంపే. మీ స్టేషన్ నుంచి నాకు ఫోన్ చేశారు. ప్లీజ్ కమ్. రమణ్ యాదవ్, ఆయన కూతురు గిన్నీని వెతకడానికి మీ దగ్గరకు వచ్చారు. అవును. ఏదైనా దొరికిందా? కరెక్ట్గా ఏది దొరకలేదు. 2 ఫోన్ నెంబర్లు దొరికాయి. మనో ఫ్రెండ్ ఒకడు పూణేలో ఉన్నాడు. వాడి పేరు పరేష్ తోడ్. ఒకటి మనో యూజ్ చేస్తున్నాడు, ఇంకొకటి గిన్ని. వీళ్ళిద్దరు లొకేషను ఒకటే, కోపోలియే. యాక్చువల్లీ నేను మీ దగ్గర ఒక విషయం చెప్పాలి. 2 రోజులుగా వాళ్ళ ఫోన్ ఆఫ్ అని వస్తుంది. వాళ్ళ ఫోను ఆన్ అయిన తర్వాత లొకేషన్ తెలుసుకున్నాక మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి. మనోకు ఒక అన్న ఉన్నాడు. వాడిని ఎప్పుడూ ఇంట్లోనే బంధించి ఉంచుతారు. సార్ మనో కుపోలి అడ్రస్ కనిపెట్టేశాను. ప్రస్తుతానికి తన ఇల్లు లాక్లో ఉంది. అందుకే లోకల్ పోలీస్కి గమనించమని చెప్పాను. మనం అక్కడికి రాబోతున్నామని కపోలి పోలీసులకు చెప్పండి. రైట్ సార్. పార్థ్ పార్థ్ పార్థ్, ఎలా చూడు, భయపడకు. మేము నిన్ను ఏమీ చేయము. గిన్ని ఇంకా మన్ను గురించి అడగాలంతే. పార్థ్, నువ్వు భయపడకు. దేవత, నా దేవత, నాకు నా దేవత కావాలి, నాకు నా దేవత కావాలి. గిన్నియే నీ దేవత? ఆ? అవును, తను నా దేవత, తను నా దేవత. పార్థ్, ఇలా చూడు, నా దగ్గరికి రాకు, నేను నిన్ను చంపేస్తాను. మాట్లాడడానికి వచ్చాను. పార్థ్, ఉండు. నిన్ను చంపేస్తాను. వీడెప్పుడు వైలెంట్గానే ఉంటాడా? లేదు సార్, ఇలాగంతా ఉండడు. వాడికి ఎక్కువ భయమేస్తే ఇలా చేస్తుంటాడు. క్రైమ్ జరిగిన రాత్రి ఎక్కడున్నాడు? క్రైమ్ జరిగిన రోజు రాత్రి నా దగ్గరే ఉన్నాడు. వీడికి ఆ రోజు జ్వరం. నేను చూపిస్తానండి. ఇలా చూడండి సార్ మందులు. ఆ రోజు రాత్రి నేను ఇచ్చాను అడిగి. ఎవరైనా ఏదైనా చూశారా అని అక్కన పక్కన విచారించండి. రైట్ సార్. నీకేనా పిచ్చి పట్టిందా ఇలా చేస్తున్నా? సారీ గిన్ని, తెలియకుండా చేశాను. సారీ గిన్ని, నీకేం కాలేదు కదా? నేను కాస్త కోపడ్డాను, అందుకే సారీ. పడుకుని ఏం చేస్తున్నావు? ఇంట్లో వంట చేయడానికి ఏమీ లేవు. అదంతా అరవద్దు. డబ్బులు తీసుకొచ్చాను కదా, ఇప్పుడు అయిపోయిందంటే నన్నే చేయమంటావు? ప్రయత్నిస్తున్నాను కదా. తీసుకొచ్చిన నగల్ని కూడా నువ్వు అమ్మడానికి అసలు ఒప్పుకోవడం లేదు. అది మా అమ్మ నగలు, నేనేమి అమ్మడానికి తేలేదు. నీతో వచ్చి తప్పు చేశాను. నువ్వు నెంబర్ 1 లూజర్. నువ్వు నన్నెందుకు కొట్టావు? ఎందుకు కొట్టావు? వదలవే. ఇంకెప్పుడైనా నాకు వేలు చూపించి మాట్లాడితే అస్సలు బాగోదు చెప్తున్నా. సో ఈ లాండ్రీ అబ్బాయి వచ్చాడు. తను
వీడిని అక్కడ చూసాడంట. సార్, ఈ పక్కనే పీసీఓ ఉంది. ఇక్కడ ఒక వారం ముందే గిన్ని ఫోన్ చేసింది. అక్క, పెళ్లి తర్వాత మీతో అసలు మాట్లాడలేదు. మీరు సంతోషంగా కదా ఉన్నారు? గిన్ని ఎక్కడున్నావు? అందరూ ఎంత భయపడుతున్నారో తెలుసా? మీ అందరినీ నేను చాలా మిస్ అవుతున్నానక్క. రామన్ బాబాయ్ చాలా టెన్షన్లో ఉన్నారు. నిన్ను వెతుకుతూనే ఉన్నారు. వెతుకుతున్నారా? ఎందుకు? నేను చనిపోయానని ఆయన నమ్మలేదా? గిని, ఇప్పుడు నేను చెప్పేది విను. నీ పిచ్చితనాన్ని ఇంతటితో వదిలే. ఇది అస్సలు సరిలేదు. నువ్వొకటి చేయి, ముందు నీ నెంబర్ ఇవ్వు. నాన్న, మీరు ఇక్కడ? గిన్ని, సుమన్ దగ్గర నెంబర్ దొరికింది. పీసీఓ వాడు నువ్వు ఇక్కడున్నావని చెప్పాడు. నువ్వు బాగున్నావు కదా? నీకేమీ అవ్వలేదు కదా? ఏంటిది? ఆ మను చేశాడా ఇలాగా? వాడిని నేను వదిలిపెట్టను. పదమ్మా పద, నేను తీసుకెళ్ళడానికి నేను వచ్చాను. రామరా. నాన్న, నాకేం కాలేదు. మీరు లోపలికి అది రండి. కదమ్మా. నాన్న, మీరు లోపలికి రండి. వస్తానుండండి. మేడం బట్టలు 102 రూపాయలు అయిందండి. అన్నా, మీరు ఒకటి చేయండి. రాత్రి 9 గంటలకు రండి. మా ఆయన ఇంట్లో లేరు. నాన్న, మీకు ఏదో ఒకటి తీసుకొస్తాను. గిన్ని, నువ్వు ఇక్కడికి ఇష్టపడే వచ్చావా? నేను మనోని చాలా ప్రేమిస్తున్నాను. తనతోనే ఉందామనుకుంటున్నా. గిన్ని, ఇప్పుడు నీకు 17 ఏళ్లే అమ్మా. నువ్వు డాక్టర్ అవ్వాలి కదా? నాకు డాక్టర్ అవ్వాలని ఇష్టం లేదు. నేను ఫ్యాషన్ డిజైనింగ్ అవుతాను. అలాగేనమ్మా, అలాగే. నువ్వు ఫ్యాషన్ డిజైనరే అవుదులే. అమ్మా, ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోదాం. అక్కడ నీకు అన్నీ చెప్తాను. నా బంగారం కదా, నిన్ను నేను క్షమించాను. నాన్న, మీ అమ్మాయిని ఎవరో చంపుంటారని మీరు నమ్ముంటారనుకున్నాను. ఇలా వచ్చే బదులు అది నమ్మడమే ఈజీ కదా. దీనికోసం నేను మన్ను ఎలాంటి పనులు చేసావో తెలుసా? జరిగిందేదో జరిగిపోయింది. నువ్వేమీ చేయలేదు కదా. ఇదంతా కూడా ఆ మన్నువే చేశాడు. నువ్వు ఇంటికి రామ్మా. ఇక నేను పీహు చేత్తో తినాల్సిన అవసరం లేదు. రామ్మా. నాన్న, నేను పియుకి అమ్మని కాదు, నీకేమి భార్యని కాదు. నేను మీ కూతుర్ని. 17 వయసు అవుతుంది. నాకు జీవితం ఉంటుందిగా. అలా చూసినా మీరు నా సొంత నాన్న కాదు. నువ్వు నా కూతురువి. నువ్వు నా కూతురువి. అసలు నాకేం జరిగిందో నాకే తెలియలేదు. నేను ఇంకోసారి ఇటువంటి తప్పు చేయకూడదు అనుకున్నాను. ప్రతిమాని నా తప్పు వల్లే నేను పోగొట్టుకున్నా. నేను కొత్త మెకానిక్కి నేను బండిచ్చి వచ్చాను. బండి బ్రేకులేమో ఫెయిల్ అయిపోయాయి. ప్రతిమ చనిపోయింది. నా కూతురు నాకు దూరం అయిపోయింది. గిన్ని కోసమే నేనంతా చేశాను. తనే నా ప్రాణం. కానీ నన్ను ఇలా చేసేలా చేసింది తనే. నన్ను ముక్కలు చేసింది. గిన్ని, గిన్ని, క్రిమినల్ బయటవాడైతే పర్వాలేదు, కానీ ఇంటి లోపలే ఉన్నప్పుడు ఏం చేయగలం? ఏ ఒక్క మనిషి హఠాత్తుగా క్రిమినల్ అవ్వడు. సైన్స్ ఉంటాయి. ఇంత చిన్నతనంలో గిన్ని ప్రతిమా స్థానాన్ని స్వీకరించాల్సి వచ్చింది. ఇంత ప్రశ్న తను భరించలేకపోయింది. అందుకే తను అంత పెద్ద పని చేసింది. రమన్ గిల్ట్లో ఉన్నాడు. ప్రతిమకు జరిగిన యాక్సిడెంట్కి అతనే కారణం అనుకున్నాడు. ఒక విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. చిన్నపిల్లలెప్పుడూ చిన్నపిల్లలే. వాళ్ల వయసు ఎంతో అంతే మనం వాళ్ళ దగ్గర ఎదురు చూడాలి. అతిగా తీసుకుంటే అమృతం కూడా విషమే.
ఏదెక్కువైనా ఇదే పరిస్థితి.